హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియచేసే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో మరో 5 ఏళ్లలో కోట్లు కురిపించే స్థలాలు ఇవేనట. హైదరాబాద్లో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలు ఒకప్పుడు ఎలా ఉండేవో అందరికీ తెలిసిందే. కొండల మీద, గుట్టల మీద పెట్టుబడి పెడుతున్న వారిని చూసి నవ్విన జనమే ఇప్పుడు అదే ప్రాంతంలో భూముల ధరలు చూసి అవాక్కైతున్నారు. గజం స్థలం కొనాలంటే కొనలేని సిచ్యువేషన్. అందుకే అందుబాటులో ఉండగానే కొనుక్కుంటే ఆ తర్వాత దానికి రెక్కలొస్తే ఆకాశంలో విహరించవచ్చు. ఇవాళ అలాంటి భూమి గురించే మీరు తెలుసుకోబోతున్నారు. స్థలంపై పెట్టుబడి పెట్టాలి అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేకి వచ్చేయాలి. బెంగళూరు హైవే మీద షాద్ నగర్ ఉంది. ఈ షాద్ నగర్ ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీ లెవెల్కి వచ్చింది. షాద్ నగర్ మరో హైటెక్ సిటీగా మారనుంది. ఎందుకంటే దీని చుట్టూ 3 ఇండస్ట్రియల్ ఏరియాలు, ఒక పోలేపల్లి సెస్ ఉన్నాయి. షాద్ నగర్కి దగ్గరలో కొత్తూరు, నందిగామ విలేజెస్ ఉన్నాయి. ఈ 2 ఇండస్ట్రియల్ ఏరియాలుగా ఉన్నాయి. అలాగే షాద్ నగర్కు దగ్గరగా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. దీనికి తోడు షాద్ నగర్ ఎక్కువ ఇండస్ట్రియల్ కమ్యూనిటీగా ఉంది. దీనికి తోడు షాద్ నగర్లో అమెజాన్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్ ఫార్మా, నాట్కో ఫార్మా, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. షాద్ నగర్ పక్కనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉండటం ప్లస్ పాయింట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకునేంత దగ్గరలో షాద్ నగర్ ఉంది. అలానే ఔటర్ రింగ్ రోడ్కి కూడా 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రీజనల్ రింగ్ రోడ్ అయితే వాకబుల్ డిస్టెన్స్. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ముందు షాద్ నగర్ గ్రోత్ కారిడార్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారి ఇన్వెస్ట్మెంట్ 5 ఏళ్లలో డబుల్ అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. 10 ఏళ్లలో 5 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం షాద్ నగర్లో ల్యాండ్ రేటు చదరపు అడుగొచ్చేసి యావరేజ్గా 1550 రూపాయలు ఉంది. ఇక్కడ గజ స్థలం కొనాలంటే సుమారు 14,000 అవుతుంది. ఒక 25 లక్షలు పెడితే 200 గజాల స్థలం వస్తుంది. 5 ఏళ్లలో ఈ పెట్టుబడి 50 లక్షలు అవుతుంది. 10 ఏళ్లలో 1,25 లక్షలయ్యే ఛాన్స్ ఉంది. ఇదే షాద్ నగర్లో 2019లో చదరపు అడుగు 500 ఉంది. 5 ఏళ్లలో 3 రెట్లు పెరిగింది. దీన్ని బట్టి షాద్ నగర్ ఏరియా ఎంత వేగంగా డెవలప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక షాద్ నగర్ పక్కనే ఉన్న కొత్తూరులో కూడా ల్యాండ్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చదరపు అడుగు స్థలం 1,850 రూపాయలు ఉంది. నందిగామలో 2,950 రూపాయలు ఉంది. ఇక్కడ స్థలాల మీద పెట్టుబడి పెట్టినా మంచి ఆదాయం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. హైదరాబాదు నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఉండే ప్రాంతం అంతా అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణ. ఈ మెగా మాస్టర్ ప్లాన్లో అన్ని ఎకోసిస్టమ్ క్లస్టర్స్ కింద విడగొట్టి అన్ని రకాలుగా శాటిలైట్ టౌన్షిప్స్ డెవలప్ చేసి దాంతోపాటు ప్రపంచంతో పోటీ పడే వ్యాపారాలను, చిరు వ్యాపారుల నుంచి, చిరుధాన్యాల నుంచి అన్ని రకాలుగా డ్రై పోర్ట్ వరకు ఏరోస్పేస్ సైడ్ చాలా స్పేస్ ఉంది మనకు. ఇవాళ బిజినెస్లో ఎంతో ఆపర్చునిటీ ఉంది. ఇవాళ కూరగాయలు, పాలు, పండ్లు, ఆర్గానిక్ ఫుడ్ మీద మీకు తెలుసు ప్రజలు ఎంత స్పెండింగ్ కెపాసిటీ పెరిగినాక ఆర్గానిక్ ఫుడ్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుండ్రో. ఒకప్పుడు రైతు బజార్లో తీసుకొచ్చి రైతులు పండించిన కూరగాయలు కావచ్చు, పాలు, పండ్లన్నీ వాళ్ళే స్వయంగా మార్కెట్కు తెచ్చి అమ్ముకుంటే అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా 60 దేశాలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ తెలంగాణ, హైదరాబాద్ నగరం బెంగళూరుతోనో, కలకత్తాతోనో, ఢిల్లీతోనో, ముంబైతోనో పోటీ పడదు. ప్రపంచంతోనే పోటీ పడుతుంది. ప్రపంచంలో ఉండే అన్ని ఆపర్చునిటీస్ని ఎడ్యుకేషన్ వైజ్, ఎంప్లాయ్మెంట్ వైజ్, హెల్త్ వైజ్ ఎన్ని రకాలుగా ఆపర్చునిటీస్ ఉన్నాయో మనము ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ వాళ్ళందరితో పోటీ పడి ఇక్కడ నుంచి మన మేధో సంపత్తిని ఎగుమతి చేస్తాం. ఇవాళ ప్రపంచంలో ఒక స్టడీ ఏం చెప్తుందంటే ప్రతి 10 మంది ఐటీ నిపుణులలో 4 భారతీయులు, ప్రతి 4 భారతీయులలో తెలుగువాడు ఒక్కడు. అంటే ఆ లెవెల్లో సిలికాన్ వ్యాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఎస్. నిలబడి అప్పారావు గట్టిగా వెళ్తాను. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ హైదరాబాద్ సమీపంలో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఈ భూమిని తీసుకుంది. ఎకరం 5.56 కోట్ల చొప్పున మొత్తం 267 కోట్లకు ఈ భూమిని కొనుగోలు చేసింది. ఇందులో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 2022లో 3 చోట్ల 275 కోట్ల విలువైన భూములను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. హైదరాబాద్ పరిసరాల్లో 3 డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక డేటా కేంద్రం నిర్మాణాన్ని షాద్ నగర్ సమీపంలో చేపట్టింది.
నేడు మీ పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు పునాది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మరిన్ని వివరాల కోసం సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి. For more details, call 8341056435 or WhatsApp it. Thank you.